హాయ్ అండి. ఈరోజు నైట్ మా డిన్నర్‌లోకి నేను ఎగ్ కర్రీ చేశాను. ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో అది వేడవుతుంది కదా! ఆలోపు పప్పు నానిందో లేదో అని చూస్తున్నా మిక్సీలో వేయడానికి. అవి కట్ చేసుకున్న ఆనియన్స్, మార్నింగ్ చేసిన దొండకాయ ఫ్రై, రైస్ అవుతుంది. తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే ఎగ్స్ వేసేసాను. ఎగ్స్ వేసి అలా లైట్‌గా ఫ్రై చేసి పక్కన పెట్టేసి, ఆ తర్వాత ఆనియన్స్, మిర్చి వేసా లోపల. తర్వాత అవి కూడా మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులోనే టమాటోస్ వేసి ఫ్రై చేస్తే, ఆ 2 మిక్స్ చేసిన తర్వాత ఇంకా అన్నీ వేసేసుకుంటే అయిపోతది కర్రీ. చాలామంది గుడ్లు ఉడకబెడతారు కానీ, ఇలా వేయించరు. ఇక్కడ సైడ్ అంటే హైదరాబాద్‌లో నేను చాలా వరకు చూసాను. నార్మల్‌గా టమాటాలు, ఆనియన్స్ కర్రీ చేసేసి అందులో వేసేస్తారనమాట. డైరెక్ట్ బాయిల్ చేసిన ఎగ్స్. తర్వాత మిక్సీ తీసుకున్నా. నేను ఇంకా పప్పు మిక్సీలో వేద్దాం కర్రీ అయ్యేలోపని. మిక్సీలో పప్పు వేసి ఇంకా గ్రైండ్ చేస్తున్నా. ఏంటంటే నేను దోసలకి నానబెట్టాను. దోసల్లో మనం రైస్ వేసి మిక్సీ పట్టుకుంటే బాగా ఎర్రగా వస్తాయంట. నేను నార్మల్‌గా అయితే అటుకులు ఏస్తాను. అటుకులు గూడా ఉన్నాయి మా ఇంట్లో. కానీ అన్నం మిగిలిపోయింది మధ్యాహ్నం చాలా ఉందని అదే వేసేసాను నేను. అది వేసి మిక్సీ చేసేసాను. నాకు దోసలు పుల్లగా ఉంటే బాగా ఇష్టం. అంటే నైటు రుబ్బి పెడితే మార్నింగ్‌కి మంచిగా పొంగుతది గదా! అలా ఉంటే నాకిష్టం అనమాట. మా ఊర్లో ఇలానే అంటారు. పొంగుతుంది అంటున్నానని వేరేగా అనుకోకండి. మంచిగా పులిస్తే టేస్ట్ బావుంటది దోస వేసుకునేటప్పుడు. ఈలోపు నా టమాటోసు, ఆనియన్స్ గూడా మగ్గిపోయినాయి. ఇందులో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. నేనైతే వేయట్లేదు. ఎందుకంటే నాకిష్టం లేదు అదెయడం. నేను నార్మల్‌గా చికెన్ కర్రీలోకి, ఫిష్ కర్రీలోకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను. ఇంక వేరే దాంట్లో దేంట్లోకి వాడను. మటను ఇంకా అట్లాంటి టైపు. ఇందులో ఇంకా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసి గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకుంటున్నా. కొంతమంది అలానే ఉంచుకుంటారు. నేనైతే వాటర్ పోస్తాను కొంచెం లైట్‌గా. మరీ అదేం బావుంటది అలా అని. కొంచెం వాటర్ పోసి బాగా ఉడికించుకుంటే అయిపోయినట్లే కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా! లైక్ చేసి. నేను మరీ అంత అసహ్యంగా చేస్తున్నానా వీడియోస్? బాగానే ఉన్నాయి కదా! అందరూ కంటెంట్ వీడియోస్ చెయ్యి అంటున్నారు. నేను ఇంట్లోని ఇద్దరు పిల్లలతో ఉంటాను. నాకు కంటెంట్ ఎక్కడి నుంచి వస్తది చెప్పండి కంటెంట్ వీడియోస్ చేయడానికి? ఇది చేయడమే నాకు చాలా ఎక్కువ.